ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో విభేదాలు స్పష్టం అవుతున్నాయన్నారు అద్దంకి. కవిత రాసిన లేఖ ఆమె ఆఫీస్ వాళ్ళు లీక్ చేశారా లేక కేసీఆర్ ఆఫీస్ నుండి లీక్ అయిందా అని అనుమానం వ్యక్తం చేశారు అద్దంకి. తండ్రితో కూతురు మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయ అస్తిత్వం కోల్పోతున్న సమయంలో కవిత లేఖ రాశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కవిత చెప్పాలన్నారు అద్దంకి. అయితే పార్టీ బలోపేతం కోసం వేసి ఎత్తుగడన టీ పార్టీలో తుఫానా ప్రజలకు చెప్పాలన్నారు. తన సొంత కూతురు ఈ రోజు ఒక లేఖ రాయాల్సిన స్థితి, సొంత కూతురు తండ్రిని కనవలేని స్థితి ఉన్నది. ఇక ప్రజల పరిస్థితి ఏం ఎట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అదే హరీష్ రావు అయితే పిలుచుకొని మాట్లాడిండు, అదే కేటీఆర్ అయితే ఎప్పుడైనా పోయి కలవగలవాడు, కానీ కలిసినా తను మాట్లాడలేని స్థితి, తను చెప్పాల్సిన స్థితి చెప్పలేకపోవడం అనేది అలా కవిత గారి విషయంలో కనబడుతుంది. కాబట్టి ఒక రకంగా తను రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న క్రమంలోనే ఈ లేఖ రాయడము, లేఖ రాసిన విషయాన్ని ఎవరు లీక్ చేసిన కూడా చెప్పలేని స్థితిలో ఎవరో ఇప్పుడు కవిత గారే చెప్పాలి. ఎవరు ఆ దయ్యాలు, వారి అయ్య చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో చెప్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ కథ సశేషంగా ఉంచకుండా కథ ముగిస్తే వాళ్ళ కథ ముగియకుంటుంటది తప్పితే ఈ కథను కొనసాగించడం అనేది ఆ బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఎత్తుగడ రాజకీయాలు అనుకోవాల్సిందే తప్పితే దీంట్లో కొత్తగా ఏముండదు. టీ కప్ లో తుఫానా, టీ పార్టీలో తుఫానా, టీ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత వచ్చిన తుఫానా, ఏదున్నా ఈ మూడు ముక్కల ఆటకు తెరపడేది ఎప్పుడు అనేది తెలంగాణ ప్రజలకు అవసరం లేకపోయినా కూడా అనవసరమైన రాజకీయ రాద్ధాంతం ఇక్కడ జరుగుతుందని నేను చెప్పక తప్పదు.